హరహర మహాదేవ. గోవు నియమబద్ధమైన విప్రుడు, అలాగే సూర్యుడు, అగ్ని, విగ్రహాలు వీటన్నిటిలో కూడా పరమాత్ముని దర్శించి పూజ చేయడం అనేది మన సనాతన ధర్మంలో అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఒక్కొక్క విధానానికి ఒక్కొక్క ఫలితాన్ని విశేషంగా చెప్పారు మన పెద్దవాళ్ళు. అందులో ఈనాడు అనగా ఈ కాలంలో గోసేవ మీద ఆసక్తి పెంచుకుంటున్న వాళ్ళు చాలామంది కనబడుతున్నారు. ఇది నిజానికి చాలా సంతోషం. వేల సంవత్సరాల ముందు గోసేవ చాలా బాగా చేసేవాళ్ళు భారతీయులు. ఆ తర్వాత క్రమేపీ అది క్షయమైపోవడం చాలా బాధాకరం. ఇప్పుడిప్పుడు కాస్త కుర్రవాళ్ళు కూడా గోసేవ చేయాలని ఆసక్తిని చూపిస్తున్నారు. అయితే ప్రతిరోజు గోసేవ చేసే విధానం ఒకటి ఉన్నది. గోవుని సంతృప్తి పరిచేటువంటి పద్ధతిని ప్రత్యేకంగా భారతంలో చెప్పారు. దీన్ని గ్రాసముష్టి విధానం అంటారు. నేను దాన్ని ఈరోజు మీకు తెలియజేయడం జరుగుతోంది. గ్రాసముష్టి విధానం అంటే ఏమిటి? విపరీతంగా చెడు కళలు వచ్చేటువంటి వాళ్ళు, పితృదోషాలు బాగా ఉన్నటువంటి వాళ్ళు, సంతానం కలగనటువంటి వాళ్ళు ఈ విధానంలో గోవుని గనక అర్చిస్తే, అర్చన చేయడం అంటే దానికి సేవ చేస్తే గొప్ప ఫలితాన్ని పొందుతారని భారతంలో చెప్పబడింది. సంవత్సరం పరగవే దద్యాత్ అంటాడు. అంటే సంవత్సర కాలం పాటు గోవుకి తాను భోజనం చేయక ముందే పిడికెడు గడ్డిని ఇవ్వాలి అని భారతం విధించిన నియమం. పరగవే దద్యాత్ అన్నాడు. అంటే పక్కవాడి గోవుకి ఇవ్వాలి అని. ఈరోజు తనకే గోవు లేదు కాబట్టి ఇక పక్కవాడి గురించి ఏం చెప్తాం? కనుక తనకు ఉన్నటువంటి గోవుకైనా నిత్యం సేవగా అలాంటి పని చేయాలి. మనం ఈరోజు ఎన్నో రూపాయలు ఖర్చు పెట్టుకుని ఎక్కడెక్కడికో తిరిగి మనశ్శాంతి లేదు అని అనుకుంటాం. కానీ మనశ్శాంతి కావాలి అంటే ఇలా గోసేవ చేయమని చెప్పాడు. ఒకవేళ ఇది లేదు అంటే ఇలా చేయలేకపోతున్నారు. అప్పుడు సంవత్సర కాలం ఒకేసారి గోవుగా ఆహారాన్ని కనుక ఏర్పాటు చేయగలిగితే దాని ద్వారా కూడా ఇలాంటి గొప్ప ఫలితాన్ని పొందవచ్చు. ఇవి సొంత మాటలుగా చెప్తున్నవి కావు, శాస్త్ర ప్రమాణాలతోనే చెప్తున్నవి. ఇక గో పూజను ఎలా చేయాలి? ఇంతసేపు గ్రాస ముష్టి విధానం అంటే ఇంత పిడికెడు గడ్డిని పెట్టడం గురించి మాట్లాడాం. ప్రార్థన ఎలా చేయాలనేది చెప్తాడు. గావోమే మాతరస్సర్వాహ పితరశ్చైవ గోవృషాహ అంటాడు. అంటే నాకు కనబడే ఈ గోవులన్నీ కూడా లక్ష్మీదేవి స్వరూపాలు. మాతరస్సర్వాహ జగన్మాత అయిన లక్ష్మీ స్వరూపాలు. పితరశ్చైవ గోవృషాహ వృషభములు అంటే ఎద్దులు నారాయణుడి స్వరూపంగా భావన చేస్తున్నామని ఉద్దేశ్యం. కనిపించే పశువులన్నింటినీ మనం ఆరాధిస్తామని ఎవడైనా అంటే ఒకటే మాట, మా హిందూ ధర్మంలో పరమేశ్వరుడు కానటువంటి పదార్థం ఏదీ లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. సమస్తమైన పదార్థజాలం పరమేశ్వరుడి యొక్క స్వరూపమే. అందులో ఆయన యొక్క ఉనికి చాలా స్పష్టంగా కనిపించేది. అంటే విభూతులు కనిపించేటువంటి ప్రాణులు కొన్ని ఉంటాయి. అందులో గోవు చాలా ముఖ్యమైనది. కనుక గోవుని మేము పూజ చేస్తాం. మనం కేవలం రక్తమాంసాలు ఉన్న ప్రాణిని ఇక్కడ ఆరాధన చేయడం లేదు. దీని ద్వారా భగవంతుడిని ఆరాధన చేస్తున్నాం. విగ్రహాలకు పూజ చేస్తున్నామంటే రాయికి పూజ చేస్తున్నామని చెప్పం కదా. రాయిలో భగవంతుణ్ణి ఆరాధన చేస్తున్నాం. ఎందుకు? శ్రద్ధ కలగడం కోసం. ఏ రూపం లేకుండా శ్రద్ధ కలగడం చాలా కష్టం. కనుక ఒక రూపం కావాలి. ఆ రూపం శ్రేష్టమైనదై ఉండాలి. అలాంటి శ్రేష్టమైన రూపాల్లో గోవు రూపం చాలా విశేషమైనది. పైగా గోవులకంటూ ప్రత్యేకమైనటువంటి లోకమే ఉన్నది గోరూప దేవతల కోసం. అక్కడికి ఒకసారి లక్ష్మీదేవి వెళ్ళి, ఇంత పవిత్రులు నిష్కల్మషులు అయిన మీ యందు నాకు స్థానం ఇవ్వండి అని అమ్మవారే ప్రార్థన చేశారు. అప్పుడు గోవులు అన్నాయి, నువ్వు ఎక్కడా స్థిరంగా ఉండవు కాబట్టి నువ్వు మాతో ఉండొద్దన్నాయేవి. అప్పుడు అమ్మవారు చెప్పారు, మీ యందు దయతలిచి నాకు ఎక్కడైనా స్థానం ఇవ్వండి అంటే మా గోమయమునందు గోమూత్రమునందు నువ్వు ఉంటావుగాక అని ఆ దేవతల అనుగ్రహం చేస్తే లక్ష్మీదేవిడే స్వయంగా గోమయ గోమూత్రాల్లో ఉంటుంది. అందుచేత మంగళప్రదమైన కార్యాలలో గోమయంతో అలకడం, పవిత్రత కోసం శుద్ధమైన గోమూత్రాన్ని కాసింత ఆచమనం చేయడం అనేది మన సంప్రదాయంలో విధి. ఇంత పవిత్రమైన గోవుల్ని సేవ చేసుకునేవాడికి వంశాభివృద్ధి కలకి ఇంకేమవుతుంది? ఇతరుల మాటలు మనం పట్టించుకోని అవసరం లేదు. హేళనగా ఎవరైనా మాట్లాడినప్పటికీ కూడా విషయం మనకి తెలుసు, ఫలం ఏమొస్తుందో మనకి తెలుసు కాబట్టి దాని గురించి మనం కించపరుచుకోనక్కర్లేదు. ఉదాహరణకి జ్వరం వచ్చినప్పుడు డోలో టాబ్లెట్ వేసుకుంటే జ్వరం తగ్గుతుంది అని తెలిస్తే ఎవడైనా టాబ్లెట్ మింగుతున్నామని వెక్కిరిస్తే మనం ఏమనుకుంటాం? వాడిని తిడతామా? అలా చెయ్యం కదా. దాని ఫలితం మనకు తెలుసు. అదేవిధంగా మనం గోసేవ ద్వారా మన వంశాభివృద్ధి కలుగుతుందని తెలిసినప్పుడు, మనకి గొప్ప గొప్ప పుణ్యఫలాలు లభిస్తాయని తెలిసినప్పుడు, మనకి ప్రశాంతత కలుగుతుంది అని తెలిసినప్పుడు ఇంకొకడేదో అన్నాడని మనం భావన చేయని అవసరం లేదు. గోవులకి భద్రవాక్కులు అని వేదంలో పేరున్నది.
ఈ అంబారావాలు ఎక్కడెక్కడ వినబడుతూ ఉంటాయో అక్కడంతా మంగళం జరుగుతూ ఉంటున్నది. కనుక విశేషించి ప్రయత్నపూర్వకంగా గోవులు కనబడినప్పుడు సేవ చేయడం చాలా మంచిది. ఇంకను గోవుల కోసం పూర్వం పెద్ద పెద్ద చెరువులు తవ్వించేవాళ్ళు, వాటి కోసం గొప్ప భూములను దానం చేసేవాళ్ళు. ఈరోజు మనం అంతంత చేయలేకపోయినా కూడా కనీసం గోశాలలకి సహాయం చేయడం అనేది చాలా విశేషించి నేర్చుకోదగినటువంటి అంశం. గోసేవ పేరుతో కూడా మోసం జరుగుతోంది అని ఒక ఆయన చాలా బాధపడ్డాడు. ఆ మాట నేను అంగీకరిస్తాను. గోసేవతో కూడా కొన్ని మోసం చేసేవాడికి అది ఇదేం లేదండి, ఎక్కడైనా చేస్తాడు. దాన్ని గోవుకి మనం అంటగట్టడం అనేది చాలా తప్పు. 1-2 సార్లు తాను పరిశీలన చేసుకుని ఇది ఇవ్వదగిన ప్రదేశం అని అనుకున్నప్పుడు అలాంటి చోట ఏదైనా సేవ చేసుకుంటే మనకి చాలా మంచిది. ఇంకొక మాట, మనం మోసపోయినప్పటికీ కూడా భగవంతుడు మనల్ని మోసం చేయడు. అంటే ఫలానా చోట నేను ఇచ్చాను ఇలా వ్యర్థమైపోయిందని అనుకోని అవసరం లేదు. మన భావం మంచిదే కదా. మన భావం మంచిదైనప్పుడు మనకి రావలసిన పుణ్యం మనకొస్తుంది, వాడు చేసిన పాప ఫలం వాడికి దక్కి తీరుతుంది. గోసేవ గురించి ఈ కాలంలో జరుగుతున్న ప్రయత్నాలు చాలా ఆనందంగా ఉన్నది కనుక ఈ విషయాలన్నీ ఒకానొక భాగంలో చెప్పాలి అనే సంకల్పంతో మీకు పరిచయం చేయడం జరిగింది. అలాగే తిలలు, వీటి యొక్క గొప్పతనం కూడా ఇప్పుడే మీకు తెలియజేస్తాను. అందరూ తిలా దానం అని అంటూ ఉంటారు, అది మంచిదే. తిలలు దానం చేయడం వల్ల పాప పరిహారం అవుతుందన్నమాట సత్యమే. కానీ భారతంలో ఇంకో మాట చెప్పాడు, సున్ని పిండిలాగా నువ్వులను ఒంటికి రుద్దుకుని ఎవరైనా స్నానం చేస్తేట వాళ్ళకు కూడా గ్రహదోషాలు పోతాయని చెప్పాడు. హరినామస్మరణంతో ఈ నువ్వులను పిండి చేసి దానితో శరీరాన్ని చక్కగా మర్దనం చేసుకోవాలి, అభ్యంగనం చేసుకోవాలి. అలా భగవన్నామంతో స్నానం చేయడం చేత దోషములన్నీ కూడా తొలగిపోతాయి. అమావాస్య నాడు మినహాలించి మిగిలిన సమయంలో ఈ విధంగా చేయడం ఉత్తమం. ఎందుకంటే తండ్రి ఉన్నవాళ్ళు అమావాస్య నాడు ఈ పని చేయకూడదు అని కొంతమంది అంటూ ఉంటారు. ఆ కారణం చేత ఇలా చెప్పడం జరిగింది. ఇలా చేస్తే మనశ్శాంతి కలుగుతుంది. ఇది కూడా భారతంలో చెప్పిన మాట, నా సొంత మాట కాదు. అది గ్రహించి మీరు దీన్ని ఉపయోగించుకుంటారని తెలియజేయడం జరుగుతుంది. నమస్కారం.